నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. కాలం మారుతుంది, దృశ్యాలు మారతాయి. కానీ భారతదేశ శక్తిని తక్కువగా చూసిన వారు మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నిన్నటి మాల్దీవులు, నేటి టర్కీ తమ స్వార్థంతో పొరుగు దేశం బలాన్ని తక్కువగా అంచనా వేసినందుకు మూల్యం చెల్లించుకుంటున్నాయి. భారత్ స్నేహానికి విలువ ఇస్తుంది, కానీ తమ సార్వభౌమత్వాన్ని, భద్రతను ప్రశ్నిస్తే తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు భారత్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. వారి పశ్చాత్తాపం వారిని కాపాడుతుందా? భారతదేశం ఒక ప్రాచీన నాగరికత కలిగిన దేశం. ఎల్లప్పుడూ ప్రపంచ శాంతిని, సామరస్యాన్ని కోరుకుంది. తన పొరుగు దేశాలతో సహా అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించింది. అయితే ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకునే మార్పులు కొన్నిసార్లు ఈ ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తాయి. మాల్దీవుల విషయంలో ఇటీవలి రాజకీయ మార్పులు భారతదేశంతో ఉన్న చారిత్రాత్మక సంబంధాలను దెబ్బతీశాయి. కొంతమంది నాయకులు భారతదేశానికి వ్యతిరేక వైఖరిని అవలంబించడం, భారతీయ పర్యాటకులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. భారతీయ పర్యాటకులు ఆ దేశానికి అతిపెద్ద ఆదాయ వనరులలో ఒకరు. వారి బహిష్కరణ మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుంగతీసింది. ఇది కేవలం ఆర్థిక ప్రభావం మాత్రమే కాదు, మాల్దీవుల సామాజిక, రాజకీయ స్థిరత్వాన్ని కూడా ప్రశ్నార్థకం చేసింది. అంతిమంగా మాల్దీవులు తమ పొరపాటును గ్రహించి భారతదేశంతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది భారతదేశం ప్రాంతీయ శక్తిని, ఆర్థిక ప్రభావాన్ని తెలియజేస్తుంది. టర్కీ పరిస్థితి మరింత సంక్లిష్టమైనది. ఒకవైపు టర్కీ భారతదేశంతో చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉంది. మరోవైపు టర్కీ ప్రభుత్వం కొన్ని అంతర్జాతీయ సమస్యలపై, ముఖ్యంగా ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన విషయాలపై పాకిస్తాన్కు మద్దతు తెలుపుతోంది. జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద దాడులను ఖండించకపోవడం, భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక చర్యలను విమర్శించడం, పాకిస్తాన్కు సైనిక సహాయం అందించడం వంటి చర్యలు భారతదేశంలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. భారతీయ ప్రజలు టర్కీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా టర్కీ ఉత్పత్తులను బహిష్కరించాలని ఒక శక్తివంతమైన ఉద్యమం ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టర్కీ నుండి దిగుమతయ్యే వస్తువులను కొనడం మానేశారు. టర్కీ పర్యాటకాన్ని బహిష్కరిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు టర్కీ పర్యటనను నిలిపివేయడం, హోటల్స్ టర్కీ పౌరులకు సేవలు నిరాకరించడం వంటి చర్యలు టర్కీ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. టర్కీ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ఒక ముఖ్యమైన భాగం. లక్షల సంఖ్యలో భారతీయ పర్యాటకులు టర్కీని సందర్శించడం, దీని ద్వారా ఆ దేశానికి భారీగా ఆదాయం లభించేది. ఈ బహిష్కరణ టర్కీ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి, తన భద్రతను కాపాడుకోవడానికి దృఢ సంకల్పంతో ఉంది. తన స్నేహాన్ని గౌరవించే దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే తనను శత్రువుగా భావించే, తన భద్రతను సవాలు చేసే దేశాలకు మాత్రం భారతదేశం తన శక్తిని చూపించడానికి వెనకాడదు. మాల్దీవులు, టర్కీ ఉదంతాలు ప్రపంచానికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. భారతదేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను, దాని శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. భవిష్యత్తులో ఈ దేశాలు భారతదేశంతో తమ సంబంధాలను ఎలా పునర్నిర్మించుకుంటాయో చూడాలి. కానీ ఒక విషయం స్పష్టం, భారతదేశం ఆగ్రహానికి గురైన ఏ దేశమైనా దాని పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇది ఒక నూతన భారతదేశం, దృఢమైన, శక్తివంతమైన, తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే భారతదేశం.